అయితే దివారాత్రులు చేశాడంట, రాత్రి పగళ్ళు. ఆయన సారం వేసవకాలంలో ఎండిపోయిన చెట్టులాగా ఆకులు రాలిపోతాయి కదా, అలా అయిపోయిందంట. కానీ దేవుడు ఆయన ప్రార్థన వినట్లేదంట. అలాగైతే కాదని చెప్పి నేను చక్కగా ఎలుగెత్తి యెహోవాకు మొరపెడతానని, దేవా నేను ఫలానా తప్పు చేశా, ఆ ఉరియాని యుద్ధంలో చంపించా, ఆయన భార్యను తెచ్చి భార్యగా చేసుకున్నా, నన్ను క్షమించయ్యా అని మొరపెట్టాడట. అందుకనే మనకు తెలిసింది కనుక స్టేజ్ మీద మనం చెప్పుకుంటున్నాం. యేసు ప్రభువుకు పూర్వం 750 సంవత్సరాల ముందోడు. అలాంటిది మనకెలా తెలిసింది? అందుకే బైబిల్ గ్రంథంలో అంటాడు, చూసారా, ఎన్ని ఉపమానాలు, ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి. అందుకనే పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అంటాడు. అందుకనే పాపము మీ మీద ప్రభుత్వం చేయనియొద్దు అని అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేను వనంలో అవ్వా ఆదాముల్ని పడగొట్టింది కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడమే. అలాగనే ఆ మహాభక్తుడైనటువంటి దావీదు ఏ భక్తుడిని కూడా నా ఇష్టానుసారుడు అనలేదు దేవుడు. దావీదు నా ఇష్టానుసారుడు అంటాడు. అందుకనే సౌలును తీసేసి దావీదుకి ఇచ్చాడు అధికారం, రాజ్యాధికారం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన ఇష్టానుసారుడు కనుక దావీదుకి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే సౌలుకు దూరం చేసినట్టుగా దావీదుకి నా కృపను దూరము చేయను అంటాడు. ఒకవేళ వాళ్ళ కుటుంబీకుల్లో ఏమైనా తప్పు చేస్తే శిక్షతోనూ, దండనతోనూ, దెబ్బలతోనూ వాళ్ళని శిక్షిస్తా కానీ సౌలుకు దూరం చేసినట్టు నా కృప ఆయనకి దూరము చేయను అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదాము అవ్వల్ని అలాగనే ఈడు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మలతోనే పడగొట్టేశాడు. మరి యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చాడు. ఆయన మాత్రం వదిలిపెట్టాడా? వదిలిపెట్లా. ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఆ శోధకుడు అని ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 4:3 మత్తయి సువార్త 4:3 చూడండి. ఆ శోధకుడు చూడాలి, 4:3 మత్తయి సువార్త 4:3 ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన మనుషులు